అందరికీ నమస్కారం. మెడిసిన్లో ఎండి చేసిన డాక్టర్ గారు ఐసీయూ పేషెంట్లను ఎటువంటి ఇంటెన్సివ్ కేర్ ట్రైనింగ్ లేకుండా పర్యవేక్షించవచ్చని నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ తెలియజేసింది. కేసు పూర్తి వివరాలకెళ్తే, భర్త రావత్ తన భార్య ఆరోగ్యం బాగాలేదన్న ఉద్దేశంతో ఒక మంచి హార్ట్ స్పెషల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అటువంటి పెద్ద హాస్పిటల్లో సీనియర్లు లేకపోవడం, జూనియర్ల చేతనే పేషెంటుని వైద్యం అందించడం జరిగింది. అంతేకాకుండా ఆ జూనియర్ డాక్టర్ల సరైన మందులు ఇవ్వకపోవడం వలన, సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన, సరైన సమాచారం ఇవ్వనందువలన తన భార్య చనిపోయిందని ఎన్సీడీఆర్సీ ముందర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు తాము సరైన వైద్యం అందించామని, సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు వాడుకుంటూ నైట్రోగ్లిజరిన్ని అందించడం జరిగిందని తెలియజేశారు. అలాగే తమ వద్ద సీనియర్ డాక్టర్లతో పాటు జూనియర్ డాక్టర్లు ఉన్నారని, వాళ్ళందరూ కూడా పేషెంట్కు వైద్యం అందించారని తెలియజేశారు. అంతేకాకుండా చనిపోక ముందు ఈసీజీ కూడా స్టెబిలైజ్గా ఉందని, అయినప్పటికీ కార్డియాక్ అరెస్ట్ వలన ఆమె చనిపోయిందని తెలియజేశారు. అంతేకాకుండా పేషెంట్కు డయాబెటిక్ మరియు హైపర్ టెన్షన్ ఉన్న కారణంగా కార్డియాక్ అరెస్ట్కు కారణమై ఉందని తెలియజేశారు. కావున కంప్లైంట్ చెల్లదని వారు కమిషన్ ముందర తెలియజేయడం జరిగింది. ఇరువైపుల వాదన విన్న నేషనల్ కమిషన్ గారు ఎండి చేసిన మెడిసిన్ డాక్టర్ గారు ఐసీయూలో పర్యవేక్షించవచ్చని, ఎటువంటి ఇంటెన్సివ్ కేర్ ట్రైనింగ్ అవసరం లేదని తెలియజేశారు. అలాగే హాస్పిటల్ వారు సరైన పర్యవేక్షణలోనే వైద్యం అందించారని, అలాగే పేషెంట్కు నిర్ణీత సమయంలోనే సరైన వైద్యం అందించారని తెలియజేశారు. అంతేకాకుండా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సరైన ఆధారాలు లేకుండానే కంప్లైంట్ ఇచ్చారని కంప్లైంట్ను తోసిపుచ్చారు. థ్యాంక్ యూ.